ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా? దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫార్ములా ఈవెన్ రేస్లో జరిగినటువంటి అవకతవకలకి, అవినీతికి గాను మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయమని, కేటీఆర్ అరెస్ట్కి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. రానున్న శుక్రవారం రోజు రాత్రి కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ తెలంగాణలో ఏం జరగబోతుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కనుక కేటీఆర్ అరెస్ట్ అనేది కన్ఫర్మ్. కేటీఆర్ అరెస్ట్ ఫస్ట్, తర్వాత కేసీఆర్ కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ముహూర్తం ఫిక్స్ అయిందా? ఘోష్ కమిటీ ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు, తర్వాత యాదాద్రికి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఆ విచారణ జరుగుతుంది. సరే, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా సరే ప్రతిపక్ష హోదా తీసుకొని అసెంబ్లీకి రాకుండా ఉంటారా? భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే ఆ విధంగా చేశారా? ఎమ్మెల్యేగా ఉంటూ, ప్రజాప్రతినిధిగా ఉంటూ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని దూరంగా పెట్టి అసెంబ్లీని ఉండేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి ప్రజాప్రతినిధి ఎవరైనా అంటే కేసీఆర్ గారు, రెండవ ప్రజాప్రతినిధి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు తప్ప భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్నటువంటి సంఘటనలు బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. మరి కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ అది ప్రజల్ని వంచినట్టు, తెలంగాణ సమాజాన్ని వంచినట్టు. ఓ ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యల మీద అలాగే ప్రభుత్వ విధానాల మీద మీరు మాట్లాడండి అని చెప్పేసి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అని అంటే అధికారం ఇస్తే అసెంబ్లీకి వెళ్తావు, అధికారం ఇవ్వకపోతే వెళ్ళవా? ఇదా ప్రజాస్వామ్యం? ఇది కాదు కదా ప్రజాస్వామ్యం. కేసీఆర్ గారు నిజంగా రాజకీయ ధురంధరుడు అని అంటారు ఆయన్ని. ఆయన ఉద్యమ యోధుడు అని అంటారు. బట్ రాజకీయ చరిత్రలో ప్రజా తీర్పుని తిరస్కరించినటువంటి లీడర్గా మిగిలిపోతాడు ఆయన అసెంబ్లీకి ఇలానే అటెండ్ కాకపోతే. ఇప్పటికే సంవత్సరం నుంచి ఆయన అటెండ్ కావట్లా అసెంబ్లీకి. బట్ ప్రజాదానాన్ని తీసుకుంటున్నాడు, ప్రజలు ఇచ్చినటువంటి క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నాడు ఆయన. ఇది మంచిది కాదు, ఒక రాజకీయ నాయకుడికి మంచిది కాదు. రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ స్పాట్గా కేసీఆర్ గారు మిగిలిపోతారు భవిష్యత్తులో. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల కోసం పోరాడాలి కదా. ప్రజల కోసం పోరాటానికి నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు వెళ్లకుండా అసెంబ్లీకి ఫామ్ హౌస్లో కూర్చొని నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది ప్రజల్ని గౌరవించినట్ట, ప్రజా తీర్పుని మీరు తిరస్కరించినట్ట, లేకపోతే గౌరవించినట్ట ఆలోచించుకోవాలి ఆయన. రెండు, కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం. ఆయన మీద ఫామ్ హౌస్ ఒకటి FTL పరిధిలో ఉందనేది ఒకటి ఉంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఆయన ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేశారనేది ఆన్ పేపర్ ఏసీబీ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఆన్ పేపర్. అందుకే టైం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఆ ఫైల్ మూమెంట్ని గమనిస్తే కనుక ఖచ్చితంగా 100% కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ ఫార్ములా కారు రేసుకు సంబంధించి ఆయన కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి విరుద్ధంగా పట్టణాభివృద్ధి శాఖ డబ్బులు ఇప్పించారు. అది నిబంధనలకు విరుద్ధం. ఆల్రెడీ ఆ విషయాన్ని పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆ రోజున సెక్రటరీగా ఉన్నటువంటి అతను ఆల్రెడీ చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఈయన నిబంధనలకు విరుద్ధంగా 50 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పి తేలింది. 50 కోట్లే కాదు, అసలు దీని వెనక ఎంత మారింది అనేది కూడా కొన్ని ప్రచారం, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈయన మీద. ఇప్పుడేంటి, ఈ ఎంక్వైరీ పూర్తి అయిపోయింది త్రూ చీఫ్ సెక్రటరీ, అఫీషియల్గానే ఎంక్వైరీ పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ అనుమతి కోరి గవర్నర్ కూడా అనుమతించారు.
గవర్నర్ కూడా అనుమతించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ దగ్గర ఫైల్ ఉంది, గవర్నర్ కూడా అనుమతించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగేది ఏంటి? గవర్నర్ కూడా అనుమతించిన తర్వాత ఇంకేం జరగాలి? ఏసీబీ వాళ్ళకి ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ దగ్గర ఫైలు రీచ్ అవుతుంది రేపు ఎల్లుండో, ఏది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి. ఏసీబీ వాళ్ళ దగ్గర రెడీ రీచ్ కాగానే ఏసీబీ వాళ్ళు ఏం చేయాలి? ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, అంతే మిగిలింది. 100% అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా శుక్రవారం అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. శుక్రవారం ముహూర్తం ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక ప్రజాప్రతినిధిని నిధులు దుర్వినియోగం చేసినటువంటి కేసులు అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అయిపోద్దా? ఈ లెక్కన అసలు ప్రజాప్రతినిధులు ఏం చేసినా ఎవరిని టచ్ చేయకూడదు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, లేదా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, మరి మీరు బెడ్రూమ్లో పోయి అతన్ని అరెస్ట్ ఎలా చేస్తారు? ఓటుకు కేసు ఉందని చెప్పేసి ఆ రోజున ఏసీబీని ప్రయోగించి మీరు జైల్లో పెట్టారు కదా అతన్ని. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఏదైతే అధికారాన్ని ఉపయోగించి బెడ్రూమ్లోకి పోలీసులను పంపించి ఎలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని మర్చిపోయారా? మీరు అల్లు అర్జున్ని అలాగే మీ పోలీసులను పంపించి అతన్ని అరెస్ట్ చేయించారు. అసలు కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం చేసేందుకే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా జరిగింది అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఏదైనా చేసుకోబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఆయన ఏమి బోర్డర్లో యుద్ధం చేసే సైనికుడు ఏం కాదు, డబ్బులు తీసుకొని ఆయన నటిస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, ప్రజలు డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు, అది ప్యూర్ బిజినెస్. అల్లు అర్జున్ ఏమన్నా ఆయన దేశానికి సంబంధించిన యోధుడా అని అడిగాడు రేవంత్ రెడ్డి గారు. నిజమే కదా, ఆయన యోధుడు కాదు కదా, ఆయన బోర్డర్లో యుద్ధం చేసేటువంటి సైనికుడు ఏం కాదు కదా. మరి ఆయన్ని పక్కా బిజినెస్ మ్యాన్, పక్కా బిజినెస్ చేస్తున్నారు. పక్కా బిజినెస్ చేసినప్పుడు అంటే ఆ రోజు రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తే ఆయన నిరసించారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఇప్పుడు హోంశాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉన్న నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అక్కడ ఆ రోజున రేవంత్ రెడ్డి గారు వస్తున్నాను అని అన్నప్పటికి కూడా దౌర్జన్యం చేశారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం చేశారు? బెడ్రూమ్ దాకా వెళ్ళారు. బెడ్రూమ్ లో నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, బెడ్రూమ్ దగ్గర ఉన్నారు. అది పోలీస్ డ్యూటీ. ఇన్ కేస్ బెడ్రూమ్ తలుపేసుకుని వెనక నుంచి వెళ్ళిపోతాడు అనుకుందాం కొద్దిసేపు, అప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? పోలీస్ ప్రొసీడింగ్స్ అవి. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా బెడ్రూమ్లోకి వెళ్తే మీరు అసలు బెడ్రూమ్లోకి ఎలా వస్తారు అంటూ వాదించింది తప్పు కాదండి. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు, అది కూడా పోలీసు ప్రొసీజర్ అయింది కదా. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యారు ఆ రోజున. ఇక్కడ బెడ్రూమ్లోకి ఎంటర్ కాల, బెడ్రూమ్ బయట ఉన్నారు. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యారని క్లియర్గా అల్లు అర్జున్ గారు చెప్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారు ఎంటర్ కాల, బెడ్రూమ్లోకి ఎంటర్ కాల. బెడ్రూమ్ తలుపు తీసి ఉంచండి, మీరు మార్చుకొని రండి అని చెప్పి గేట్ దగ్గర ఉన్నారు. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి విషయంలో అలా కాదు, లాక్కు వచ్చారు. అల్లు అర్జున్ లాక్ రాలేదే, అతనే అఫీషియల్ గా వచ్చాడు, వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకుంటూ వచ్చాడు. కానీ ఆ రోజున రేవంత్ రెడ్డి గారు అలా కాదా, లాక్ వచ్చారు కదా, మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడ నెట్టిపడేసి లాక్ వచ్చారు కదా. దానికి దీనికి డిఫరెంట్ ఉంది ఒకటి. రెండు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం ఏంటి అంటే ప్రజాప్రతినిధులు ఏదైనా చేయొచ్చా, కేసులు పెట్టకూడదా? ఆ రోజున ఓటుకున్నట్టు కేసులకు సంబంధించి కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎన్నికలు జరిపే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? కేటీఆర్ గారిని చెప్పను. మరి ఓటుకున్నట్టు కేసులు 50 లక్షలు ఇచ్చిన దొంగ అని చెప్పి మొన్న కూడా అంటున్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, అందరికీ చెప్తారు ఆయన. మరి సుప్రీంకోర్టులో కేసు జరిగినప్పుడు నువ్వు ఓటుకున్నట్టు కేసులో దొరికిన దొంగ అని చెప్పి మొన్న ఎలా అంటారు? రాజకీయ నాయకులు అందరూ కూడా కేసుల మీద ఆధారంగా చేసుకొని ఇప్పుడు విమర్శలు చేస్తారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆయన్ని కూడా అనాలిగా, ఆయన కూడా అనొచ్చు కదా. ఆయన అంటే నువ్వు తప్పు, వేరే వాళ్ళని అయితే అనొచ్చు ఆయన. ఈ లాజిక్ కేటీఆర్ గారి దగ్గర మిస్ అవుతుంది. ఓకే, సో ఈ శుక్రవారం రాత్రి మాత్రం కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమంటారా? ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పారో అది జరుగుతుంది. వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు తినేశారనేది పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినట్టు ఆరోపణ. హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 ఎకరాలు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉందని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణ. వాళ్ళతో పాటు గుప్పెడు మంది ఉన్నటువంటి వెలమ బ్యాచ్ కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఈ మొత్తాన్ని హైదరాబాద్ని ధ్వంసం చేశారు అనేది
ఆయన చేసినటువంటి ఆరోపణ, ప్లస్ ఒకే జైల్లో చెంచులగూడలో కల్వకుంట్ల ఫ్యామిలీని పెడతానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చాడు. అలాగే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కానీ లేదా విద్యుత్ ఒప్పందాల్లో కానీ వీటన్నిటిని బయట పెడతానని చెప్పి ఎన్నికల సమయంలోనే ఇచ్చారు హామీ. అవన్నీ విన్న తర్వాతనే ప్రజలు ఓటేశారు. ఇన్ కేసు రేవంత్ రెడ్డి గారు అది చేయలేదనుకో, రేపు నువ్వు అడుగుతారు కదా రేవంత్ రెడ్డి గారిని, నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు అని. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు యాజ్ పర్ ది లా, చట్టం, అందుకే కమిటీలు వేశారు కదా. ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జిలతో కమిటీలు వేశారు, విచారణ జరుగుతుంది. యాజ్ పర్ ది లా వెళ్తారు. ఇక్కడ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది, ఫైనల్కి వచ్చేసింది కేటీఆర్ గారిది. ఇంకా అరెస్టే తరువాయి, ఓకే, ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.